ఒక నిజం మాట్లాడుకుందామా? నీకు ప్రేమ కావాలి అని చెప్పి అవతల వాళ్ళ దగ్గర అడుక్కుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. మీరు అవతల వాళ్ళ మెసేజ్ కోసం, వాళ్ళ ప్రేమ కోసం, వాళ్ళ కాల్ కోసం ఎంత ఎదురు చూస్తున్నారు. నిజానికి నువ్వు చేసే తప్పు కాదు. నీ ప్రేమలో ఉన్న నిజాయితీ అలాంటిది. కానీ నువ్వు ఎప్పుడైతే ప్లీజ్ నాతో మాట్లాడు అని బ్రతిమలాడుతూ, ప్లీజ్ నాకు మెసేజ్ చెయ్యు అని బ్రతిమలాడుతూ, ప్లీజ్ నాతో ఉండు అని బ్రతిమలాడుతూ, ప్లీజ్ నాకు కాల్ చెయ్యు అని బ్రతిమలాడుతూ ఉంటావో, నీకు తెలియకుండానే నువ్వు నీ విలువ తీసుకుంటున్నావు. నీకు అర్థమవుతుందా? నీకు తెలియకుండానే వాళ్ళ దగ్గర నువ్వు చాలా చులకనైపోతున్నావు. నీకు తెలియకుండానే నువ్వు చాలా దిగజారిపోతున్నావు వాళ్ళ దగ్గర. చిన్న విషయానికి మన ఇంట్లో వాళ్ళ దగ్గర కానీ, మన అమ్మా నాన్నల దగ్గర కానీ, మన రిలేటివ్స్ దగ్గర కానీ, మన ఫ్రెండ్స్ దగ్గర కానీ ఒక్క మాట పడాలంటే ఎక్కడ లేని ఈగో, ఎక్కడ లేనిదంతా మనకు పొడుచుకొని వచ్చేస్తుంది. కానీ మనం ప్రేమించిన వాళ్ళ దగ్గర మాత్రం మనకు వాళ్ళు కావాలి కాబట్టి వాళ్ళ దగ్గర ఎంత కిందకైనా దిగజారిపోతాం. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే వజ్రం రోడ్డు మీద దొరకదు, అది చాలా అరుదు. మీరు కూడా అంతే. మీ ప్రేమని అంత ఈజీగా మీరు అడుక్కుంటున్నారు అంటే మీరు చాలా దిగజారిపోతున్నారు. మీ గౌరవాన్ని మీరే తాకట్టు పెట్టేస్తున్నారు. అలా ప్రేమను అడుక్కోవడం మానేయి ఫస్ట్. అలాంటి స్థాయి నీకు రావాలి అంటే, నువ్వు అడగకుండా నీ ప్రేమ నీకు గౌరవంగా దక్కాలి అంటే, అసలు నన్ను అడిగితే నిజంగా అవతల వాళ్ళు నిన్ను ప్రేమిస్తే నువ్వు ప్రేమను అడుక్కోవాలా? నువ్వు మెసేజ్ చెయ్యు అని అడుక్కోవాలా? నువ్వు కాల్ చెయ్యు అని అడుక్కోవాలా? నువ్వు కావాలంటే నీకు ఎలా అయితే అనిపిస్తుందో అవతల వ్యక్తి మీద వాళ్ళకు కూడా అలానే అనిపిస్తుంది. నీ అంత ప్రేమ వాళ్ళకు ఉంటే నీకు మెసేజ్ చెయ్యాలని అనిపిస్తుంది, నీకు కాల్ చేయాలి అని అనిపిస్తుంది, నీతో టైం స్పెండ్ చేయాలి అని అనిపిస్తుంది. నువ్వు అడగకపోయినా సరే ఆ ప్రేమ నీకు చాలా గౌరవంగా దక్కుద్ది. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ప్రేమని అడుక్కోకుండా ఉండాలంటే ఫస్ట్ నీ మైండ్ నువ్వు చాలా స్ట్రాంగ్గా తయారు చేసుకో. ఏదైనా ఫేస్ చేస్తాను, ఎలా అయినా ఉంటాను, నేను చాలా నిర్భయంగా ఉన్నాను అని నీకు నువ్వు ధైర్యం ఇచ్చుకో. ఫస్ట్ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు పెంచుకో. అవతల వాళ్ళు నిన్ను అసలు వదిలి వెళ్ళరాలంటప్పుడు నీకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అవతల వాళ్ళ దగ్గర చూపించినప్పుడు వాళ్ళ లైఫ్లో నువ్వు లేకపోయినా నాకు ఏమీ ఫరక్ పడదు, నువ్వు లేకపోయినా నా లైఫ్లో నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు అనే విషయం అవతల వాళ్ళకి తెలిసిన రోజు నువ్వు అడగకుండానే నీకు కాల్ వస్తుంది, నువ్వు అడగకుండానే నీకు మెసేజ్ వస్తుంది, నువ్వు అడగకుండానే నీ ప్రేమ నీకు చాలా గౌరవంగా దక్కుద్ది. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరినైనా సరే, తనైనా అతనైనా ఎవరైనా సరే ప్రేమని అడుక్కోవడం మానేయండి. గౌరవంగా పొందడం మొదలు పెట్టండి. అప్పుడు మీరే చూడండి, మీరు మెసేజ్ చెయ్యని అడగక్కర్లేదు, కాల్ చెయ్యని అడగక్కర్లేదు, వాళ్ళే మీ వెంట తిరుగుతారు. అర్థమవుతుందా? మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చింది అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మీరు మోటివేషన్ ఇస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేసి